జగన్ గారి గవర్నమెంట్ వచ్చాక ఆరోగ్యశ్రీకి అనుసంధానంగా ఆరోగ్య రక్ష, ఆరోగ్య ఆసరా, ఇప్పుడు రీసెంట్గా జగనన్న హృదయ రక్ష అనేదో తీసుకొచ్చారంట. అవునా? ఐ హర్డ్ దీస్ ఆర్ ద 3 మేజర్ ఇనిషియేటివ్స్ టేకెన్ అప్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని. ఆ 3 ఏంటండి? అండ్ దాని వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ దీస్ 3 మేజర్ ప్రోగ్రామ్స్? ఆరోగ్య ఆసరా అనేది ఇట్స్ అన్ ఐకానిక్ స్కీమ్ అని చెప్పొచ్చండి. దేశాన్నే ఇన్స్పైర్ చేసేటువంటి వన్ ఆఫ్ ద అడిషనల్ డైమెన్షన్ ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్కి, ఈ ఆరోగ్య ఆసరా అనే స్కీమ్. ఒక వ్యక్తికి సర్జరీ అయినాక, ఒక ట్రీట్మెంట్ అయిపోయినాక వాళ్ళు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు సర్జరీ అయిపోతుంది, గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది, దేర్ ఆల్ డన్, దే నీడ్ సమ్ బెడ్ రెస్ట్. డాక్టర్ చెప్తారు ఇన్ని రోజులు మీరు పని చేయొద్దు, ఇన్ని రోజులు ఇదని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్తారు. బట్ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా గడవాలి? సో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు హెల్ప్ చేయాలి? పోస్ట్ రికవరీ పీరియడ్. అఫ్ కోర్స్. సో ఈ పోస్ట్ రికవరీ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆ సస్టైనబుల్ ఎలవెన్స్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఈరోజు ప్రభుత్వం ఇస్తూ డాక్టర్ రికమెండేషన్ మేరకు ప్రతిరోజు కంటే 225 రూపాయల నుంచి 5,000 వరకు కూడా ఒక నెలకి ఈ చొప్పున డాక్టర్ రికమెండేషన్ మేరకు వాళ్ళకు ఇంట్లో ఉండి రికవరీ పీరియడ్లో కూడా వాళ్ళు ఏదైతే మా కూలికి వెళ్ళలేకపోతున్నాము, డైలీ వేజ్ ఎర్న్ చేయలేకపోతున్నాము, పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారో ఇది ప్రభుత్వం వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి ఒక భరోసాని కల్పించేటువంటి ఒక గొప్ప ఆలోచన అండి. ఇది ముఖ్యమంత్రి గారు చేశారు. ప్రతి వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి కన్నా కూడా ఒక తోబుట్టువులాగా బాధ్యతగా తీసుకున్నారు కాబట్టే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని చెప్పొచ్చండి. దాట్స్ ఆర్ సీఎం అండి. జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ని గ్రామానికే పంపించి ఈ స్పెషలిస్ట్ వైద్య సేవలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు గ్రామ స్థాయిలో అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమమే ఈ జగనన్న ఆరోగ్య సురక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సచివాలయ పరిధిలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో కూడా దీన్ని మనం రోల్అవుట్ చేయడం జరిగింది. సో ఇందులో ఇంటి దగ్గరే కొన్ని 7 టైప్స్ ఆఫ్ టెస్ట్ అంటే నీడెడ్, బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, ఇట్లాంటివి ఇంకా కావాల్సినటువంటి టెస్ట్లు, ఒక మినిమం టెస్ట్లన్నీ కూడా ఒక 7 టైప్ ఆఫ్ టెస్ట్ ఇంటి దగ్గరే చేసి సో ఆ రిజల్ట్ని చూసి వాళ్ళకు చెప్పి కన్సల్టేషన్ ఎప్పుడుంది, ఏంటి, నీడెడా కాదా అని చెప్పి ఒకవేళ నీడెడ్ అయితే సమ్ ఎయిల్మెంట్ ఈజ్ సీన్ అంటే ఏదైనా ఉంది అనిపిస్తే, కన్సల్టేషన్ కావాలనిపిస్తే ఇమీడియట్గా క్యాంప్ దగ్గర తీసుకెళ్ళటము, అక్కడికి రౌట్ చేసి అక్కడ ఈ స్పెషాలిటీ వైద్య సేవలు సంబంధించినటువంటి కన్సల్టేషన్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించుకోవడము, అండ్ అక్కడ తగ్గిపోతే అక్కడే వాళ్ళకి మందులు ఇవ్వడము, మళ్ళీ దీన్ని ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్తో అటాచ్ చేయడం. సో వీళ్ళని వీళ్ళు ఏంటంటే కంటిన్యూస్గా ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళకి ట్రీట్మెంట్ వచ్చి మళ్ళీ కాన్స్టెంట్ కేర్ అనేది ఉంటుంది. మళ్ళీ ఈ డేటా ఆ డేటా ఇంటిగ్రేట్ చేస్తారు ఫ్యామిలీ డాక్టర్లో ఈ డేటా. సో కాబట్టి వాళ్ళకు ఏం కావాలన్నా కూడా అక్కడే చూసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో అద్దంకి నియోజకవర్గంలో వేమవరం మా దగ్గరలో ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీలో పేరమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు. ఈవిడ అక్కడికి ఏదో బాగోలేదని వెళ్ళి చూపించుకుంటుంది ఆ స్పెషాలిటీ వైద్య సేవల దగ్గర. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా చూపించుకున్నప్పుడు తనకి క్యాన్సర్ ఉందని తెలుస్తుందండి. సో అక్కడే స్క్రీనింగ్లో తెలిసింది. ఎస్, అక్కడే సమ్ ఇంటర్వెన్షన్ ఈజ్ నీడెడ్ అనేది అలామ్ అయింది. అండ్ ఇమీడియట్గా క్యాన్సర్కి సంబంధించిన వైద్యం ఇప్పుడు తను అందుకుంటుంది. సో ఇలాంటి గ్రామాన ఇలాంటి పరిస్థితులు ఎంతమంది ఉండుంటారు అంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కేర్ అంటే ఇమీడియట్ అటెన్షన్, వాళ్ళ హెల్త్కి ఇమీడియట్ అటెన్షన్, ఏం కావాలి, ఏ మందులు కావాలి, ఎక్కడ ట్రీట్మెంట్ కావాలి, ఏం ఇష్యూ ఉంది అనే దాని మీద. సో వాళ్ళ ఒక లాంగ్ లైఫ్ని హెల్తీగా కాపాడుకునేటువంటి ఒక గొప్ప అవకాశం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.